నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారమే ఢిల్లీలో చర్చ సాగుతూ ఉంటే ఈ ఓఎస్డీ ఎక్కడ, మాజీ ఓఎస్డీ ఎక్కడున్నాడు అనే అంశం చుట్టూ కూడా ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో 5 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ సుమంత్ ఆచూకీ పోలీసులకు దొరకలేదా, నిజంగా పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారా అనే అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మరోవైపు మాజీ ఓఎస్డీని కొండా సురేఖ ఇంట్లోనే ఉంచారు, కొండా సురేఖ ఇంట్లోనే అతను ఉన్నాడు అనే అంశం కూడా అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక పోలీస్ అధికారిపై వేటు వేశారు. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ ముత్తు యాదవ్ పై వేటు వేయటం జరిగింది. అంటే జాతీయ స్థాయిలోనే తెలంగాణ పోలీసింగ్ బేసిక్గా ఉంది, తెలంగాణ పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పటిష్టంగా పనిచేస్తుందని కితాబ్ అందుకుంటూ ఉంటే 5 రోజులు అవుతున్న మాజీ ఓఎస్డీని పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారనేది మాత్రం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. ఖచ్చితంగా మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకోవాలి, అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఆయన వెనక ఎవరున్నారు, ఏ అంశాలు ఉన్నాయి, ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారు అనే అంశాలు కూడా వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతాయంటూ కూడా పొలిటికల్ గా కూడా ఒక ప్రెషర్ పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మాజీ ఓఎస్డీ సుమంత్ చేసిన అరాచకాలు అన్ని కావు. గతంలో మేడారం వ్యవహారానికి సంబంధించి అప్పుడు ఆయన కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్నారు. అప్పుడు ఆయన్ను ఆ ఆరోపణలు రావడంతో తొలగించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయన కొండా కుటుంబంతో సఖ్యతగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆయనపై ఇటీవల వచ్చిన విమర్శలు, ఇటీవల వచ్చిన ఆరోపణలు, ఒక మేడిపల్లిలో ఒక ఎఫ్ఐఆర్ నమోదవటం, ఆ తర్వాత దాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయటం, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సుమంత్తో పాటు మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. కానీ సుమంత్ ఎక్కడ, సుమంత్ని ఎవరు కాపాడుతున్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. పొలిటికల్ గా కూడా ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, పోలీసులకు సుమంత్ ఎక్కడున్నాడో తెలియదా, సుమంత్ను కనిపెట్టలేకపోతుందా తెలంగాణ పోలీస్ అనే అంశాలు కూడా చర్చకు వస్తున్న వేళ కొండా సురేఖ ఇంట్లోనే సుమంత్ ఉన్నాడు, అక్కడే ఆయన్ను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనూ ఒక వ్యవహారంలో కొండా సురేఖ ఇంట్లోనే సుమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మరలా కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఎందుకు మేనవేషాలు లెక్కిస్తున్నారు పోలీసులు? సామాన్యుడికి ఒక న్యాయం, అధికారులు అండదండలుంటే మరొక న్యాయమా అనే అంశాలు కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. వెంకటేశ్వర్లు గారు, ఐఎమ్ ఆడిబుల్? నా వాయిస్ వినపడుతుందా మీకు? కాంబోజ్ గారు, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అయితే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒక రకంగా చర్చకు వస్తుంది. కాంబోజ్ గారు. సార్ వినిపిస్తుందా సార్? రైట్. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రేపుతోంది. 5 రోజులు అవుతున్నా సుమంత్ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. మరోవైపు సుమంత్ ఎక్కడున్నాడు, కొండా సురేఖ ఇంట్లోనే ఉన్నాడా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కాంబోజ్ గారు, అంటే ఒక మాజీ ఓఎస్డీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కానీ అసలు నిందితుడిని అదుపులోకి తీసుకోవట్లేదు. ఈ అసలు నిందితుడి వెనక రాజకీయ కోణం ఉంది. రాజకీయ నాయకుల అండదండలతోనే సుమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఎలా చూస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐ న్యూస్ ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు. నేను ఏమంటున్నంటే కొండా సురేఖ గారి మాజీ ఓఎస్డీ సుమంత్ గారిని అరెస్ట్ చేయకపోవడంలో గవర్నమెంట్ భయపడుతుంది. ఎట్లా భయపడుతుందంటే, అతనికి సన్నిహితులైనటువంటి అరుణ్ కుమార్ను, మహేందర్ను, కార్తీక్ రెడ్డిలను మాత్రం అరెస్ట్ చేసింది, ఆయనను మాత్రం అరెస్ట్ చేయలేకపోతుందంటే ఇది గవర్నమెంట్ వైఫల్యం. ఇంకొకటి ఏంటంటే, కొండా సురేఖ గారి డాక్టర్ సుష్మిత చేసిన దాంట్లో ఒక్కసారి గవర్నమెంట్ కానీ, ఏఐసిసి కానీ, పిసిసి కానీ ఉలిక్కిపడ్డది, భయపడి ఇప్పుడు ఏం చేశారు, మంగళవారం నాడు సస్పెండ్ చేస్తామని ఒక తీసుకొచ్చారు. వేటు వేయాల్సిందేనని పిసిసి కేంద్ర ఏఐసిసికి పంపింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ సుమంత్ విషయాన్ని కానీ, కొండా సురేఖ విషయాన్ని కానీ పరిశీలించట్లేదు, మాట్లాడలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మటుకు ఏఐసిసి చూసుకుంటుంది అని చెప్తున్నారు తప్ప, మరి సురేఖ మీద తీసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది, మరి చిన్నారెడ్డి గారి పరిస్థితి ఏంది, ఇక్కడ ఈ మన మందుల సామెల పరిస్థితి ఏంది, ఇవన్నీ పార్టీలో అలకల్లోలను సృష్టింది.
నాకు డౌట్ ఏంటంటే ఆయన ఎవ్రీ ఆగస్టులో ఒక సెంటిమెంట్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఇది కావాలనే గేమ్ ఆడి ఈ కావాలనే అమెరికాకు పోకుండా లండన్కి వెళ్ళి ఇక్కడికి రావడమా, లేకపోతే ఎప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, అది ఇంటర్పోల్ కానీ విదేశీ వ్యవహారాలు కానీ హోంశాఖ కానీ పర్మిషన్ ఇస్తుంది, కానీ పర్మిషన్ ఇవ్వడానికి కారణం కూడా చూపెట్టలేదు. మీరు ఎందుకు వెళ్ళొద్దని కూడా చూపెట్టలేదు. ఆ లెటర్ ప్రెస్ మీట్ లో చూపిస్తుండే. కానీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్భాగమే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకమే తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సుమంత్ను అరెస్ట్ చేయలేక గవర్నమెంట్ వైఫల్యము. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు 32 నెలలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ విషయాలే బయటకు వస్తాయి, ఈ కుమ్మలాటలే బయటకు వస్తాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఇవాళ 60-70 లక్షల 22 ఏళ్ళ ఉన్నటువంటి గరీబులు రోడ్లేసి కరెంటు ఉన్న 22 ఏళ్ళ ల్యాండ్ల గురించి కానీ, ఈ తులం బంగారం కళ్యాణ లక్ష్మి గురించి మొత్తం మరుగున పడిపోతుంది. కానీ ఓన్లీ ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలం మీద ఇదే దృష్టి సాధిస్తున్నారు తరదా. ప్రజల పాలన, దీని మీద ఏం జరగాలి, ఏం సమీక్షలు జరగాలి, హోమ్ మినిస్టర్ ఎవరు, ఈ అసలు మీరు చెప్తున్నట్టుగా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుకి సంబంధించి ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చూస్తున్నప్పుడు నలుగురిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఇది. చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న విషయంలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారని భావించాల్సి ఉంటుందా హోంశాఖ విషయంలో? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, కొండేశ్వరికి అంశం ఏంది, ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రిగా శాఖను కేటాయించుకొని ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలా హోంశాఖ మీద సమీక్ష చేయకుండా వాళ్లకు సంబంధం లేని వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి సుమంత్ గారిని ఎందుకు అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు కదా. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి వైఫల్యము. దీంట్లో ఇంకోటి ఏంటంటే సుమంత్ గారు కొండ సురేఖ దగ్గర ఓఎస్డీ ఉన్నప్పుడు మిగతా రేవంత్ రెడ్డి గారు ఓఎస్డీలు కానీ, మిగతా మినిస్టర్ల శ్రీనివాసరెడ్డి ఓఎస్డీలు కానీ, మిగతా ఓఎస్డీలు కానీ ఆయన ఫ్రెండ్స్లే. అంటే ఇదంతా ఒక కుమ్ములాటలాగా తయారై దీని డొంకలా ఇప్పుడు తీగలాగుతో డొంకొచ్చినట్టు ఈ ఓఎస్డీతోనే మిగతా 16 మంది మినిస్టర్ల ఓఎస్డీకి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో కలుసుకుంటున్నారు, ఎక్కడెక్కడో కేరళకు వెళ్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని దొంగల్లాగా బందిపోటులాగా ఎట్లా రాష్ట్రాన్ని అయితే పీల్చు తింటున్నారో ఇదే ఎగ్జాంపుల్ కనబడుతుంది మనకు రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ వైఫల్యం. హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి ఎక్కడున్నా కూడా. మామూలు దొంగ ఒక చిన్న ఇటుక పెట్ట తీసుకుపోతేనే అరెస్ట్ చేస్తారు. ఇంత వైఫల్యాలతో రాష్ట్రంలో ఉన్నప్పుడు, అలకల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మీకు ఎందుకు అంత చులకనగా చూస్తుంది కేసును? అంటే ఆయనను అరెస్ట్ చేస్తే మిగతా విషయాలు ఏమైనా చెప్తారా? ఆ ఎంక్వైరీలు ఇంకేమైనా తెలుస్తుందా? మిగతా ఓఎస్డీలకు ఇంకా మిగతా మంత్రులకు ఏమైనా లాగుతుందా? కాబట్టి వదిలేసుకుందాం, ఇదే పెట్టుకుందాం, మనం ఇచ్చిన హామీలు పక్కకు పోతాయి, అసలు కొండ సురేఖను ముచ్చట ఇదే తప్ప కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజల మీద ఇచ్చిన హామీల మీద కానీ అసలు ఈ పోలీసు ఇప్పుడు పోలీసు కేసులు పెరుగుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మీద సమీక్ష చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, దీనికి కన్సర్న్ పర్సన్ ఎవరు, ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేశారు, ఎంత దూరం వచ్చింది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఫోన్లు ఇలా 24 గంటలు కాదు సార్, గంట సేపట్లో ఫోన్ వాడితే ఎక్కడ ఉన్నారు వాళ్ళని మనం తీసుకుంటున్నాం. ఆ ఫోన్ సిగ్నల్ మీద పట్టుకున్నప్పుడు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలం చేస్తుంది. ఇక్కడ పోలీస్ అధికారిపై కూడా వేటు వేశారుగా. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ముత్తు యాదవ్ పై వేటు వేసింది కదా పోలీస్ శాఖ. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? నేను ఏం చెప్తున్నా సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనౌచిత ఆలోచనలకు అధికారులు బలవుతున్నారు. మీరు చేసిన తప్పులకు మీ ఇప్పుడు కొండలరెడ్డి గారు ఎంతమందిని బెదిరిస్తున్నాడు? ఈ ఓఎస్డీ గారు చేసిన దానికి ఆఫీసర్ ఎందుకు బలవుతారండి? మీ దగ్గర జ్ఞానం లేక, మీ దగ్గర తెలివి లేక రాష్ట్ర హోంశాఖ మంత్రి తీసుకోవాల్సిన అంశాలను ఒక అధికారికి ముడికట్టి మీరు ఆయన ఎందుకు మార్పు చేస్తున్నారు? నేను ఏమంటున్నానంటే క్లారిటీగా ఈ కేసు ఏం జరిగిందనేది ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మీరు ఒరిజినల్ వ్యక్తులను ఇప్పుడు విక్టిమ్స్ ను పట్టుకోకుండా మధ్యవర్తులను పట్టుకొని ఎంక్వైరీ చేయడం వల్ల ఆంతర్యం ఏంటంటే ఇది ఆయన పట్టుకుంటే మొత్తం మిగతా ఓఎస్డీలకు, మిగతా మంత్రులకు ఉన్నటువంటి లీకులను బయటపడతాయి. కాబట్టి ఆయన సేవ్ చేయడం కోసం జరుగుతున్న నాటకం ఇది. ఎందుకు ఆ రోజు అప్పుడు కొండ సురేఖ గారి కూతురు కూడా ఈ విషయం జరగముందు ఆ విషయం ముందే చెప్పింది కదా, ఆ విషయం లాస్ట్ ఇయర్ చెప్పింది. ఆ సుమంత్ని ఏమన్నంటే మీ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పింది కదా, ఆమె చెప్పిన వాటిని మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మీరు ఇప్పటికైనా సుమంత్ని అరెస్ట్ చేసి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి రాజీనామా చేయాలి, వైఫల్యాలు. సమయం ఇస్తాం. సతీష్ గారు, అంటే ఓవైపు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న
మాజీ ఓఎస్టీని ఇంకా పట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఓఎస్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అంటే రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉండబట్టే అతన్ని పోలీస్ శాఖ పట్టుకోలేకపోతుంది, పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేకపోతుంది అనేది వినిపిస్తున్న విమర్శ. ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అండి, గతంలో కూడా కొండా సుష్మిత గారు చాలా క్లియర్ గా సతీష్ చెప్పడం గారు. జరిగింది. వినబడుతుందండి? యా ప్లీజ్. ఇప్పుడు గతంలో కూడా కొండా సుష్మిత గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఈ ఓఎస్డి సుమంత్ను పట్టుకుంటే కొండా సురేఖ గారు కానీ కొండా ఫ్యామిలీకి సంబంధించిన ఏమన్నా అక్రమాలు ఏమన్నా భూ కబ్జాలు దొరుకుతాయేమో, ఈ దెబ్బతో కొండా సురేఖ ఫ్యామిలీని అణచివేసే దిశగా మనం పనిచేయొచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటు కొండా సురేఖ గారి ఫ్యామిలీ ఏమో ఈ ఓఎస్డీని పట్టుకుంటే మీరు ఓఎస్డీని తీసుకెళ్తే మీ భాగవతాలన్నీ బయట పెడతాం, మీ గన్ కల్చర్ అంతా బయటకు వెళ్తాం, మీరు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసిరు, ఎక్కడెక్కడ గన్నులు పెట్టి బెదిరించి మరి డబ్బులు తీసుకున్నారు, ఇంకెక్కడ భూములు కబ్జాలు చేసిరు, ఎవరు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ఏ భూములు దారాదత్తం చేసిరు, మీ విషయాలన్నీ బయటికి తీస్తా అని చెప్పి కొండా సుష్మిత గారు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఒక చిన్న పిల్ల అనుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద చూస్తే. అలాంటి ఒక ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఒక మహిళ అంత పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ధీటుగా సమాధానం ఇచ్చింది, క్వశ్చన్ చేసింది అంటే అందులో ఖచ్చితంగా వాస్తవాలు ఉంటాయని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం అర్థమైంది. ఈరోజు చూస్తా ఉన్నాం, ఇక్కడ పరిపాలన చేయండి రా ఆయన అని చెప్పేసి ఓట్లు వేస్తే వీళ్ళు వాళ్ళని దోసుకున్నారని, మీరు ఎక్కువ దోసుకున్నారు, లేదు మేము ఎక్కువ దోసుకోలేదు, మీరు ఎక్కువ దోసుకోలేదు అన్నట్టు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం మీదనే కాన్సెప్ట్ లో ముందుకు సాగుతుంది తప్ప ప్రజాపాలన మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తా ఉన్నామండి, ఇప్పుడు కొండా సురేఖ ఫ్యామిలీ ఎంత దాచుకున్నది అనే దాని మీద సబ్జెక్టు లేదు, మేము ఎక్కువ దోసుకోలేదు, మీరే ఎక్కువ దోసుకున్నారు, పొంగులేట ఎక్కువ దోసుకున్నారు ఒకరు అంటారు. లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబమే ఎక్కువ దోసుకున్నది, భూములన్నీ వాళ్ళ కుటుంబానికి దారాదత్తం చేశారని ఒకలంటారు. ఇట్లా లేదు రాజగోపాల్ రెడ్డి గారేమో లేదు ఈ పార్టీ అంతా ఆగమైపోతుంది, పథకాలు ఏమి ఇవ్వట్లేదు, వచ్చిన డబ్బులన్నీ కూడా మరి బడా బాబులకే బడా కాంట్రాక్ట్ల బిల్లులు ఇస్తారు తప్ప పేద ప్రజలకో లేకపోతే గురుకులాలకో పాఠశాలలకో లేకపోతే ఇంకో వాటికో వాళ్ళ అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో బిల్లులు రిలీజ్ చేయట్లేదు, ఓన్లీ కమిషన్ల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అంటా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, జైత్యాల జీవన్ రెడ్డి గారు కానీ లేకపోతే చిన్నారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు. సో ఈ రాజకీయ విమర్శలు అన్ని ఉన్నాయి కాబట్టి మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేయలేకపోతున్నారంటారా? 100% అండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే కొండా సురేఖ వారి ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెడుతుంది, మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, మీ మా ఓజీని ఎందుకు అరెస్ట్ చేశారు. గతంలో సుష్మిత గారు వచ్చి బయటికి చెప్పారు కదా మీడియా ముఖంగా. అంటే ఒక వ్యక్తి నాపై దాడి చేశారు, నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పి హత్యాయత్నం కింద ఆయన కేసు నమోదు చేస్తే ఆ అంశానికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు ఖచ్చితంగా. చేసుకోవాల్సి ఉంటుందిగా. ఒక విషయం అండి, మనం పోలీస్ యంత్రాంగాన్ని కూడా అనడానికి లేదు పాపము, ఎందుకంటే పోలీసు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ పైనుంచి ఒత్తిడి వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏదైనా చేస్తే ఒక ఇట్లా బదిలీ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో లేకపోతే డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేయడమో సిపి ఆఫీస్ కి అటాచ్ చేయడమో చేస్తారు తప్ప ఈ రాజకీయ వ్యవస్థలో మరి పైన ఉన్న ముఖ్యమంత్రి మరి హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు మరి ఏం చేయగలుగుతారండి పోలీస్ అధికారులు కూడా. ఆయన నిర్ణయం తీసుకోవాలి హోంమంత్రిగా. హోంమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నప్పుడు ఎన్నో అధికారాలు తన చేతిలో ఉంటాయి, ఎంతో చట్టపరంగా చాలా కూడా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా మరి ఇటు లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా ఉండే దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. మీరు ఎగ్జాంపుల్ చూసినాం, బండి సంజయ్ గారి కుమారుడే 9 రోజులు పరారులు ఉంటే కూడా పట్టుకోలేని పరిస్థితి ఉన్నాం. కానీ ఒక విషయం మాత్రం బరాబర్ తెలంగాణలో టాస్క్ ఫోర్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం కూడా అద్భుతంగా పనిచేస్తా ఉంది. కానీ కేవలం రాజకీయ ఒత్తిళ్లకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు వాళ్ళు పనిచేయలేకపోతా ఉన్నారు, పట్టుకోలేకపోతా ఉన్నారు. ఒకవేళ వాళ్ళని దుర్మార్గులని ఇలాంటి కాంగ్రెస్ భూ కబ్జాదారులని దొంగలని పట్టుకొస్తే ఈ కాంగ్రెస్ లో ఉన్న మరి హోంశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళని విడిచిపెట్టే దిశగా పనిచేయడం లేకపోతే సస్పెండ్ చేయడం, పోలీసులు అధికారులను ఇబ్బంది పెట్టే దిశగా పనిచేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ సతీష్ గారు. మొత్తంగా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఆయనకు రాజకీయ అండదండలు ఉండటం వల్లే పోలీస్ శాఖ తనను అదుపులోకి తీసుకోలేకపోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఈ విమర్శలకు పోలీస్ శాఖ ఏ విధంగా చెక్ పెట్టబోతుంది, ఆ తర్వాత అరెస్ట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. దట్స్ ఆల్ ఫర్